ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: అంతరదృష్టిలో విషయరహితమైన అహంస్ఫురణ మాత్రమే ఎరుక వస్తువుగా ఉంటుంది. ధ్యానం విచారం కంటే భిన్నము. విచారమే ప్రయత్న గమ్యం కూడా. నేను ఉన్నాను అనేది గమ్యం, అంతిమ సత్యం. శుద్ధ సత్తుని పట్టుకొని వేలాడటమే విచారము అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఈ మాయలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రూపేణ ధ్యానం చేస్తూనే ఉంటారు. అసలు ధ్యానం ఎందుకు చేయాలి? ఏదో కొత్తగా పొందాలనా, లేకపోతే ఉన్నది పోగొట్టుకోవాలనా? ఇలా చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ ధ్యానం అనేది మనసుతో చేసేది. మనస్సు ఉంది ఏమో అని చూసినప్పుడు ఆ విషయాన్ని పక్కకు పెట్టి నేను నిశ్చలత కోసం ధ్యానం చేస్తానని ఒక మంత్రమో, ఒక రూపమో, ఒక నామమో ఏదో ఒక దానిని తీసుకొని దానిని జపిస్తూ ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము పడిపోకుండా వాడు దాన్ని నిలబెట్టుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటాడు ఈ మాయలో. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొన్ని గంటలు ధ్యానం చేస్తూనే ఉంటారు. అసలు ధ్యానం ఎందుకు చేయాలి? కళ్ళు మూసుకున్నా తెరిచినా లోపల ఉన్నటువంటి దాగి ఉన్న ఆలోచనలు ఉన్నాయి కదా, అవి కొన్ని సందర్భాలలో రెట్టింపు అయ్యి విజృంభిస్తూ ఉంటాయి. మనస్సుని అంతర్ముఖం చేయటం చాలా కష్టం. దానికి ఎంతో మనోబలం కావాల్సి ఉంటుంది. అన్యచింతన వైపు మనస్సు పోకుండా నిలవటమే ధ్యానం యొక్క ముఖ్యమైనటువంటి ప్రధానం. ధ్యానం ఒక సాధనం మాత్రమే అయినప్పటికీ ధ్యానము ఒకటి చేస్తేనే తప్ప వారికి సత్యం అవగతం కాదన్నటువంటి విషయము ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఈ మనస్సు తలపుల యొక్క సమూహం నిజమే, కానీ ఈ మనస్సు యొక్క స్థావరానికే వెతికితే అదృశ్యమై అహంస్ఫురణే ఆత్మ యొక్కటే మిగులుతుంది. ధ్యానము మానసికం కదా, ఆత్మని ఏ విధంగా తెలియజేస్తుంది అని అనుకోవచ్చు. అయినా అది మనస్సుని ఎలాగ నాశనం చేస్తుంది అని అనుకోవచ్చు. ధ్యానం అంటే ఒక తలంపుని అంటిపెట్టుకొని ఉండటమే అది ఏకచింతన అవుతుంది. అప్పుడు అది ఇతర తలంపులను దూరం చేస్తుంది. ధ్యానం విచారణ కంటే భిన్నము. విచారణమే ప్రయత్న గమ్యం కూడా అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. నిరంతరం మనస్సుని ఆత్మందు ఉంచుకొని ఉండుటకే ఆత్మ విచారం అని పేరు. ఇది నిరంతరం చేస్తూ ఉండాల్సిన సాధన. నిరంతరం మనస్సుని అంతర్ముఖంగా ఉంచాలి. బహిర్ముఖం అది దానికి పోనీయకూడదు. ఈ నిరంతర అంతర్ముఖత్వమే భక్తి మార్గంలో కూడా ఇది ఈశ్వరునికి అర్పించుకోవడం అని చెప్తారు. భగవాన్ మాటల్లో ఆత్మచింతన తప్ప ఇతర చింతల పుట్టుటకు కొంచెమైనా చోటివ్వక ఆత్మనిష్టాపరుడై ఉండటే తను తాను ఈశ్వరునికి సమర్పించుకుంటా అని చెప్తున్నారు. ఎందుకు నిరంతరం ఇక్కడ విచారణ చేయాలంటే అది నిర్మూలానికి అది అవసరం కనుక. విషయ వాసనలు మనస్సుని ఆడిస్తూ ఉంటాయి. వాటిని నశింపచేయటానికి నిరంతర సాధన అవసరం. అక్కడ విషయ వాసనలను, ఆలోచనలను ప్రేరేపిస్తూ ఉంటాయి. తలంపులు అంటే ఆలోచనలు తోచినప్పుడు వాటినన్నింటినీ అప్పుడప్పుడే అవి పుట్టిన చోటనే విచారణతో నశింపచేయాలి. దీనికి భగవాన్ ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు. కోటలో విరోధులు ఉన్నంత వరకు వారు బయటకు వస్తూనే ఉంటారు. వచ్చిన వారిని వచ్చినట్లుగా చంపితే కోట వశమవుతుంది అంటున్నారు. సరిగ్గా అలాగే ఒక్కొక్క ఆలోచన తోచగానే వచ్చిన ఆలోచనను తక్షణం దానిని నిర్మూలించాలి. విషయ వాసనలు లెక్కకు మీరి ఉంటాయన్నమాట. ఈ స్వరూప ధ్యానం పెరగగా అవన్నీ కూడా నశిస్తాయి. అంటే దీన్ని పదే పదే అభ్యాసం చేసిన కొద్దీ మనస్సునకు తన జన్మస్థానమైన నిలకడ చెందే శక్తి అక్కడ అధికమవుతూ వస్తుంది. ఇది ఆత్మ విచారణ. దీనివల్ల వాసనామైన మనస్సు అనేది అక్కడ ప్రవర్తించడము
ఆగిపోతుంది. మనలోనే ఉన్న దాన్ని మనం తెలుసుకొని మనం కాని దానిని పరిత్యజించడమే ఇదొక్క జ్ఞాన మార్గం యొక్క విచారణ మార్గము లేదా జ్ఞాన మార్గము. జ్ఞానం అనగానే మెదడులో మనం కుప్పపోసుకొని ఉన్న విషయ సమాచారము కాదు. వాటి విశ్లేషణ కానీ వాదోపవాదాల వల్ల కానీ తేల్చే అల్ప విషయము కాదు ఇది. ఇదంతా ఇది శివానుభూతి, శివానందానుభూతి, సచిదానందానుభూతి. అంటే అనుభవించే విషయము, అనుభవించే ప్రక్రియ, అనుభవించేవాడు అన్న త్రిపుటి లేని కేవలం జ్ఞానానుభూతి అనమాట ఇది. అంటే దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతులకు అక్కడ చర్చలకు ఇక్కడ అవకాశమే లేదన్నమాట. అంటే అహంను అన్వేషించడానికి పూనుకొని సిద్ధింప చేసుకున్న తర్వాత అది అక్కడ అంటే ఎటువంటి వేదాంత భావధారకు అది చెందనిది. కాబట్టి ఇక్కడ జ్ఞానానుభూతికి సులభమైన మార్గము విచార మార్గం అని చెప్తున్నారు. అంటే మనస్సుని తేలికగా అధిగమించి దాని మూలానికి చేర్చే తేలిక మార్గము ఇక్కడ భగవాన్ చెప్పేది విచారణ మార్గం అని అంటున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అంతరదృష్టిలో విషయరహితమైన అహంస్ఫురణ మాత్రమే అంటే ఎరుక వస్తువుగా ఉంటుంది. ఒక్క నిమిషం మెల్లగా గురుగారు. ముందు అంతర్దృష్టి అంటే ఏమిటి? అంటే ఇక్కడ దృష్టి అంటే కన్ను కాదు. అంతరదృష్టి అంటే కంటి వెనకల ఏదైతే జ్ఞానం ఉందో అది దాని ద్వారా చూడగలుగుతుంది గురుగారు. ఆ జ్ఞానమే కాదమ్మా, చూడడం గురించి మాట్లాడతానులే. మెల్లగా చదువు సెంటెన్స్. అంతరదృష్టిలో విషయరహితమైన అహం స్ఫురణ. అంతర్దృష్టిలో అంటే స్వరూప జ్ఞానం. వినమ్మా, నువ్వు మనస్సుతోటి, ఇంద్రియాలతోటి, అహంకారంతో చూసేది కాదది. ఇక్కడ ఇవన్నీ విషయం సహితం ఉంటుంది. గురుగారు. సంసారము, జగత్తు, మంచి చెడు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. అంతర్దృష్టి అంటే అది ఆత్మదృష్టి, సత్య దృష్టి, విషయరహిత దృష్టి. అది జీవుడి తెలియదు. మెల్లిగా చదువు సెంటెన్స్. అంతరదృష్టిలో విషయరహితమైన అహం స్ఫురణ మాత్రమే ఎరుక వస్తువుగా ఉంటుంది. పాయింట్. స్ఫురణ అంటే ఏమిటో తెలియదు, అంతర్దృష్టి అంటే తెలియదు. విషయరహితం ఉంటుందంటే ఇదేది లేకుండా ఏముంటుంది అక్కడ, అది తెలియదు. సరాసరి జ్ఞాన దృష్టికోణం నుంచి మాట్లాడుతున్నారు మహర్షులు వారు. ఇక్కడ అంతర్దృష్టి, బాహ్య దృష్టి అనేది మనస్సుకి అర్థమవుతుంది కొంతవరకు, కానీ ఆత్మార్థం కాదు. బాహ్య చింతన అర్థమవుతుంది, లోక చింతన అర్థమవుతుంది, సాంసారిక చింతన అర్థమవుతుంది, అన్ని చింతన అర్థమవుతుంది. ఎందుకని? ఇవన్నీ కూడా నీకు ఆలోచన రూపేణ అవి కనిపిస్తాయి కాబట్టి. అవును గురువు. అవును. కాబట్టి ఇక్కడ నీవు గ్రహించవలసింది విషయరహిత స్థితి కావాలి. ఇప్పుడు ఈ వ్యక్తిత్వము, ఈ అహంకారము
లోక వ్యవహారంతో కూడుకుని ఉంది. ఉమ్, సంసారము, ప్రదేశాలు, ఇతరులు, బాధ్యతలు, బంధాలు. ఉమ్. అవును గురుగారు. ఉమ్, సో దీనికి ఇప్పుడు ఉన్న స్థితికి అంతర్దృష్టి దీని చేతుల్లో లేదు. అవును గురుగారు. ఉమ్, మహర్షి ఎన్ని రకాలుగా చెప్పినా లోపలికి వెళ్ళు, ఉమ్, తలకిందుగా అవుతుంది, అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుంది, అట్లా ఉండదు. ఆ విధంగా ఇది చెయ్యలేదు. ఉమ్, ఎందుకని? ఇప్పుడున్నటువంటి మాయా నేను, ఈ ఆర్టిఫిషియల్ అహంకారం, ఉమ్. దానికి లోపలేముందో తెలియదు, దేని వల్ల ఇది ప్రకాశిస్తుందో కూడా తెలియదు. ఆ గురుగారు. ఉమ్, అర్థమైంది గురుగారు. ఉమ్, 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 కాబట్టి అంతర్దృష్టి, బాహ్య దృష్టి అంటే జీవుడు ఏమనుకుంటాడు? నేను గనక లోపలికి పోతే బయట చూసినట్లుగా ఉమ్, మా ఆత్మని నేను దర్శిస్తానేమో ఉమ్, అంతర్దృష్టితో అని అనుకుంటాడు. ఉమ్. అబ్బా, ఆ గురుగారు. ఉమ్, నిజానికి జ్ఞానపరంగా తీసుకుంటే పాక్ష్యాంతరములు లేనిది ఆత్మ. ఉమ్, లోపల బయట అంతూ ఉంటుంది. ఉమ్. నీవిక్కడ దేహాత్మ బుద్ధితో దేహం లోపలంటే అంతరం అనుకుంటున్నావు, దేహానికి అన్యంగా ఉంటే బాహ్యం అనుకుంటున్నావు. ఉమ్. అవును గురుగారు. ఉమ్. ఇంద్రియాలతో వింటున్నది బాహ్యం బాహ్యం అనుకుంటావు, అనుకుంటున్నాను. ఉమ్, ప్రదేశాలు చూస్తున్నది బాహ్యం అనుకుంటావు. ఉమ్, ఇవన్నీ కూడా విషయాలకి, బంధాలకి, ఆలోచనలకి ఆధారంతో అవి కనపడతాయి. ఉమ్. మీకు ఆలోచన లేకపోతే ఎదురుగుండాలో వస్తువు కూడా కనపడదు, కనపడదు. అవును గురుగారు. ఉమ్, ఉమ్, అక్కడే ఉంటుంది. ఉమ్. దాన్ని గుర్తించలేదు. ఎందుకని? ఉమ్. ఆలోచన ఆలోచన లేదు అక్కడ. లేదక్కడ. ఉమ్, ఇదంతా కూడా బాహ్య దృష్టి అని మాయ అంతా చెప్పుకున్నారు కదా. ఉమ్, అంతర్దృష్టి అంటే జ్ఞాన దృష్టి, ఆత్మ దృష్టి. ఉమ్. ఈ రెండు ఆపోజిట్స్ అబ్బా, ఆ గురుగారు. ఒకే ఫ్లాట్ ఉండవు. ఉమ్, నిద్రపోతున్నప్పుడు ఏ దృష్టి ఉందో నీకు చెప్పలేవు. ఉమ్. చెప్పలేను. బుద్ధిరాహిత్యమై ఉంది. ఉమ్, దేహస్మరణ గాని, జగత్స్మరణ గాని, ఉమ్, శారీరక మానసిక వ్యధలు గాని అక్కడ లేవు. ఉమ్. కానీ నీ సహజత్వం ఉన్నప్పటికీ అది ప్రకాశించటం లేదు. ఉమ్. అబ్బా, అవును గురుగారు. ఉమ్, దృష్టి అంటే జ్ఞానం. ఉమ్. ఆర్ యు గెటింగ్ ది అర్థమవుతుంది గురుగారు. డిఫరెన్స్ అర్థమైంది. ఉమ్, జీవుడు ఏమనుకుంటాడు? నేను యాజ్ ఇట్ ఈజ్ గా చింతావిహీనమై ఉమ్, లోపలికి పోతే నేను ఉమ్, విషయరహిత ఆత్మని దర్శించవచ్చును ఉమ్ అని అని అనుకుంటారు. ఉమ్, అలా కుదరదు. ఉమ్, చేస్తాడు. ఉమ్, ఏమంటుంది అక్కడ?
చీకటిగా ఉంది, ఉమ్, ఏది కనపడలేదు, వెలుగు చూస్తున్నాను, ఉమ్, ఏ విషయాలు లేవు ఇక్కడ. ఇట్లా అలా అంటారు. ఆ గురువు గారు. యాక్చువల్ గా లోపల ఉన్నదేదో బయట చూస్తున్నాం. కాసేపు జ్ఞాన దృష్టి, ప్రియము పక్కకి పెడతాం. ఈ జీవుడికి తెలిసింది మెలకువ, కళ, నిద్ర. నిద్ర. మెలకువలో ఇంద్రియాలు బయటికి పోతాయి కాబట్టి దేహము, సంసారము, జగత్తు కనపడుతుంది. చూచే నేను అహంకారం. ఆ గురువు గారు. స్థూల దేహంతో స్థూల జగత్తును చూస్తుంది. కలగని సమయంలో స్థూల దేహంతో డీలింగ్ అవుతుంది. ఈ సూక్ష్మదేహమైన మనస్సుతోటి లింక్ అయి తనలో ఉన్నది బహిర్గతం చేసుకుని సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది. ఈ రెండు దేహాలు వదిలిపెట్టి తన సహజత్వమైనటువంటి నిద్రాస్థితికి రిలాక్స్ అవుతుంది. అక్కడ తెలియదు, అక్కడే ఉందో. అంటే అహంకారం స్థితికి వెళ్ళి అక్కడ రిలాక్స్ అవుతుంది. అంటే అంటే అర్థం ఎలా గురుగారు? అంటే తన పని తను చూసుకుంటుందనా ఏంటి? కాదమ్మా. రిలాక్స్ అంటే వృత్తి రాహిత్యం. స్థూల సూక్ష్మ దేహాలతోటి ఇది డీలింగ్ అవుతుంది. ఎప్పుడైతే స్థూల దేహంతో డీలింగ్ అయిందో ప్రపంచం ఎగిరిపోయింది. మనస్సుతోటి కలలు కంటూ డీలింగ్ అయిందో కళ ఎగిరిపోయింది. సో స్థూల సూక్ష్మ ఈ రెండు దేహాలు డీలింగ్ అయిపోయి మరి అక్కడికి పోతుంది. డీలింగ్ అయితే పోవాలిగా. ఆత్మగా ఉంటూ ఎలా ఉంటుందంటే అమ్మా, ఆత్మనే ఒక పిసిరి కొట్టు వాసనలు పెట్టుకుని పడుకునేటప్పుడు కోరికలు, బంధాలు, రాగద్వేషాలని తల కింద పెట్టి ఆనందమయ కోశంలో ఈ మనసులో భాగం విశ్రాంతి తీసుకుంటుంది. వృత్తి రాయించు. అక్కడ ఉన్నది ఆత్మస్థితి. దాన్ని గ్రహించే స్థితిలో గాని, అది ప్రకాశిస్తే స్థితి గాని రెండు లేవు అక్కడ. అర్థమైంది కూడా. అంటే అక్కడ పూర్తిగా తమో గుణంలో ఉంటుంది. అంటే అహంకారం ఉంటుంది, ఏ దేహంతోనూ లేకుండా ఆనందమయ కోశంతో ఈ పంచకోశాలు డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అవును గురుగారు. ఇదంతా ఇమాజినరీ కోశాలు. అసలు జీవుడి కోశాలు అక్కడ. జీవభావంతో చూస్తున్నావు కాబట్టి గురువు గారు. ఎప్పుడైతే నిద్రావస్థలో పూర్తిగా వృత్తిరాహిత్యమై వాసనలతో కూడుకుని ఉండి అహంకారం నష్టం కాకుండా లయం మూలం. లయం తాత్కాలికంగా లయమైంది బయటకు వస్తుంది, నష్టమైతే బయటికి రాదు. నిద్రావస్థలో అహంకారము వృత్తిరాహిత్యం అవుతుంది తప్ప నష్టం కాదు. అక్కడ కూడా విషయరహితంగా ఉంటుంది, వృత్తిరాహిత్యమైంది కాబట్టి. అందుకని
నిద్ర ఇస్ ది గేట్ వే ఫర్ రియలైజేషన్ అన్నారు. గురువు గారు. అక్కడ మనస్సు పూర్తిగా అంతర్ముఖమై ఉంటుంది, అతిరాహిత్యం ఉంటుంది, ఆత్మతో ఉంటుంది, ఆత్మ తెలియకుండా ఉంటుంది. తెలియకుండా అంటే ఇది ఉన్నంతసేపు ఆత్మ ప్రకాశం తన స్వరూపాన్ని గుర్తించలేదు. గురువు గారు, మాయ నేను ఉన్నంతసేపు. మరి అయితే విషయరహితమే అది. నిద్ర కూడా అంతర్ముఖం లాంటిదే, అంతర్దృష్టితో కూడుకుంది. కాకపోతే స్వరూప జ్ఞానం అక్కడ లేదు. స్వరూప జ్ఞానమే కనుక ఉంటే ప్రతివాడు నిద్రపోయి అక్కడ ఉంటానంటాడు. కుదరదు. గురువు గారు. తిరిగి మళ్ళీ కర్మానుసారంగా సూక్ష్మదేహం వైపుకి వస్తే లేకపోతే సరాసరి స్థూల దేహానికి వచ్చేస్తారు. సంసారము, జగత్తు, బాధ్యతలు, చేయవలసిన కర్మలు ఇవన్నీ చేస్తారు. కూడా కర్మే యాక్టివిటీ. కలగనటం కూడా కర్మే. ఇక్కడ ఇంద్రియాలతోటి ప్రవర్తిల్లటం, సుఖ దుఃఖాలు అనుభవించటం, ఇంద్రియాలకు భోగి అవ్వటం, ఇవన్నీ కూడా వాసనలకి సంబంధించింది. ఇప్పుడు చదువు సెకండ్ సెంటెన్స్ అర్థమవుతుంది. ధ్యానం విచారం కంటే భిన్నము. ఒక్క నిమిషం అమ్మా, పై విషయం అయిపోయిందే. అయిపోయింది గురువు గారు. అంతర్దృష్టి అంటే ఆత్మదృష్టి. అది జీవుడికి తెలియదు. ఎందుకని? నువ్వు లోపలికి వెళ్ళినా అన్నిత్వాన్ని చూస్తావు. నాకేం కనపడటం లేదు, ఇక్కడ ఏమీ లేదు. గురువు గారు, నీ దేహము ఈ ప్రపంచం సంసారం చూడకపోయినా లోపలికి వెళ్ళి నాకేం కనపడ బయటకు వస్తావు. కాబట్టి అంతర్దృష్టి అంటే ఆత్మదృష్టి. అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. ధ్యానం విచారం కంటే భిన్నము. ఇక్కడ ధ్యానం అంటే ఏమిటి, విచారం అంటే ఏమిటి? నువ్వు అనుకునే ధ్యానం కాదు, నువ్వు అనుకునే త్రిపుటి కాదు. విచారం అన్న పదాన్ని ఆత్మస్థితితో లింకు పెట్టారు మహర్షి. గురుగారు, అవును. ధ్యానం అంటే ఆలోచన లేకుండా ఒక ఆలోచన పట్టుకొని త్రిపుటి కలిగి ఉంటాం ధ్యానం. అది కాదు, ఆత్మ జపం చేస్తూ ఉంది, విచారించు, నీ స్వరూపం అదించు. ఇక్కడ విచారము మూలము మహర్షి దృష్టిలో ఒకటే. గురుగారు, బాగున్నదేమో అని విచారం చేయకపోయినావు, తాడు కనపడింది. సో తాడు విచారము, తాడు ప్రకాశం ఒకటైంది అక్కడ. అవును గురుగారు. ఇక్కడ ఆ విధంగా ఉండదు. విచారం ఎవరు చేయాలి? అహంకారమే చెయ్యాలి. అవును గురుగారు. తన స్వరూపం తాను తెలుసుకోలేదు, తన మూలానికి వెళ్ళలేదు, ఆత్మని ఎలా తెలుసుకుంటుంది? ఇప్పుడు చూడేమంటారు,
విచారమే ప్రయత్న గమ్యం కూడా. అది పాయింట్. ఉమ్, విచారమే ప్రయత్న గమ్యం అంటే నీవు విషయరహిత స్థితికి వెళుతున్నావు. ఉమ్, అక్కడ నీ స్వరూపాన్ని తెలుసుకోవాలని వెళ్తున్నావు. ఉమ్, అనుగ్రహం చేత అది ప్రకాశించినప్పుడు నువ్వు చేసే విచారము ఆత్మ ఒకటే కూర్చొని ఆ గురుగారు. నేను ఉన్నాను ఉమ్, అనేది విచారం యొక్క గమ్యము అని చెప్పడం. అంటే ఫస్ట్ సెంటెన్స్ కి ఈ దీనికి అంటే ఫస్ట్ సెంటెన్స్ కి అంతర్దృష్టి అని చెప్పుతూ విచారమే ప్రయత్న గమ్యం కూడా అని చెప్తున్నారు అది పాయింట్. దానికి. ఏమిటి విషయరహిత స్థితి అది తీసుకురావాలి. మరి విషయరహితం అయినప్పుడు అహంకారం మిగిలి ఉంటుంది అక్కడ. మిగిలి ఉండదు. అగోచరంగా ఆ గురువు గారు. మనం ఎప్పుడు విచారం చేసేది ఎవరు? విచారం ఎప్పుడు చేయాలని అడిగినప్పుడు ఏమన్నారు? అహంకారమే చేయాలన్నారు. అవును. ఈ వ్యక్తిత్వమే చేయాలి. రెండు నేను లేవు. ఆ గురుగారు. అంటే ఒక పక్కన తన మూలం తనకు తెలియదు, చూసుకోలేదు కూడా. కానీ మళ్ళా అదే మళ్ళా విచారం చేయాల్సిందే. ఎందుకని? నీకు తెలిసింది ఉన్నదేమో చూడు, మూలమేమిటో చూడు, ఏది ఏది ప్రకాశిస్తుందో చూడు అని ఇది. అందుకని ఆత్మ జీవుణ్ణి గుర్తించదు, జీవుడు ఆత్మని గుర్తించలేడు. కానీ విచారం ఎందుకు చేయమంటున్నారు? ఎవరు చేయాలి విచారం? అహంకారం చేయాలి. నిజానికి విషయరహిత స్థితికి పోవాలి. గురువు గారు. అంటే విచారం చేస్తూ 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 ఆ విషయరహితకి తీసుకెళ్తాడేమో. ఉన్నప్పుడు మళ్ళీ అనుగ్రహించడం రావాలి. గురువు గారు. నేనెవరున్న విచారము ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆత్మ. గురువు గారు. విచారం చేస్తావు, లోపలికి వెళ్తావు, కానీ నువ్వు నష్టం కావు. నువ్వు ఎప్పుడు నష్టమవుతావు? ఆమె ఎప్పుడు నష్టమవుతుంది? తాడు ప్రకాశంతో నష్టమవుతుంది. అవును గురుగారు. పంటల్లో కూడా భయంతో వెతుకుతున్నావు. ఒక తాడు 20 గంటల్లో తాడుందో లేదో నీకు తెలియదు. ఇక్కడ కూడా అహంకారం ఉందో లేదో నీకు తెలియదు. గురువు గారు. అంటే ఇక్కడ విచారం చేస్తూ చేస్తూ తన జన్మ పుట్టుక స్థానం మనసుపై బలం పెరుగుతుందన్న గురువు గారికి ఎలా తీసుకోవాలి దీన్ని? ఇక్కడ లేని పావు గురించి నువ్వు వెతుకుతున్నావు. ఇక్కడ కూడా లేనటువంటి అహంకారం వెతుకుతున్నావు. పరచువయ భ్రాంతిలో పాము లేదు, ఉన్న తాడే ఆయన పాపం జరిగింది. ఉన్నది ఆత్మే, లేనిది జీవుడు. కానీ జీవ భావనతో నువ్వు చేస్తున్నావు, విషయాలతో ఉన్నావు. సో విషయరహిత స్థితికి వెళ్తున్నావు. అవును గురుగారు. అవును గురుగారు. నువ్వు వెళ్ళినప్పుడు దీనంతటా లేదా దానంతటా అహంకారం నష్టం కాదు. మళ్ళీ తల్లకిందుగా పడిపోవాలి అంటే అనుకరంతో ఆత్మప్రకాశం. సపోజ్ అక్కడ తాడేం కనపడలేదు అనుకొని బాగున్నట్ల లేనట్ల
ఎటు పోయిందంటే పాము అవును. తాడు కనపడే కదా పాము లేదని చెప్పింది. అవును గురుగారు. అవును. అవును. హ్మ్. హ్మ్. ఏమ్మా అవును గురుగారు. హ్మ్. సపోజ్ పాము కోసం ఎతికావు తాడు కనపడలేదు హ్మ్. ఎటు అనుకుంటావు తప్ప హ్మ్. లేదు అనుకో అవును. హ్మ్. కూడా విచారం చేస్తున్నప్పుడు ఇది ఉందో లేదో తెలియదు. హ్మ్. హ్మ్. అహంకారంతో విచారం చేస్తాం. హ్మ్. ఇది తల్లకిందుగా పడిపోవాలి ఆత్మ ప్రకాశించాలి అంటే ఒక అనుగ్రహం చేతనే బళ్ళి. హ్మ్. ఆ! గురుగారు. అంతే విచారం అనంత చేసినంత మాత్రాన అహంకారం నష్టం అవ్వదు. హ్మ్. నో, నో. హ్మ్. హ్మ్. అప్పటికి ఈ ప్రశ్న అడిగారు మహర్షి. హ్మ్. అంత శూన్యంగా ఉంది ఏమీ లేదని. హ్మ్. ఈ ప్రశ్న మొదలుకే వచ్చింది. హ్మ్. ఆ శూన్యాన్ని చూస్తున్నారు నీవెవరు ఆ! ఇట్లా గురుగారు. అవును గురుగారు. హ్మ్. అక్కడే తిరుగుతూ ఉంటుంది తప్ప హ్మ్. విచారం చేసినంత మాత్రాన కార్యకారణ సంబంధాలతో ఆత్మ ప్రకాశించదు. హ్మ్. మహర్షి విచారం చేయలే, శంకరులు విచారం చేయలే, బయటకు వచ్చి చెబుతున్నారు విచారం చేయ. హ్మ్. అది ప్రకాశించిన తర్వాత చెబుతున్నారు. ఆ! గురుగారు. హ్మ్. మీ ట్రూ ఐడెంటిటీ హ్మ్. రివీల్ చేసిన తర్వాత చెబుతున్నారు అవును. నీవు అది ఇది హ్మ్. అవును. వాక్యం అటువంటిది. హ్మ్. హ్మ్. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? అర్థమవుతుంది గురుగారు. హ్మ్. హ్మ్. కాబట్టి నీవు దేహంతో మంచితో ఉన్నావు విచారం చేయటం లేదు అసలు. హ్మ్. అందుకని విచారం చేయి, విషయానికి దూరంగా ఉండు, హ్మ్. విషయ స్థితికి రా. ఏమ్మా, ఆ! గురుగారు. హ్మ్. విషయరహిత స్థితికి రా. హ్మ్. అంతవరకు వస్తావు హ్మ్. కానీ చదివి ప్రకాశించా. హ్మ్. అసలు విషయం ఏమిటంటే అమ్మా నువ్వు విచారం చేసినా చేయకపోయినా స్థిరత్వానికి వచ్చినప్పుడు హ్మ్. స్థిరత్వం ఆత్మ తీసుకొచ్చి అది ప్రకాశిస్తుంది. ఆ! గురుగారు. హ్మ్. కార్యాకారణ సంబంధాలు ఉండవు. అదే చెప్పారు. హ్మ్. విచారం చేస్తే నేను ప్రకాశిస్తాను, హ్మ్. విషయరహితం అయితే ప్రకాశిస్తాను, హ్మ్. నువ్వు నోరు మూసి కూర్చుంటే ప్రకాశిస్తాను, పూర్తి రాహిత్యం అయితే ప్రకాశిస్తాను, మనో నిరోధం చేస్తే ప్రకాశిస్తాను. ఎక్కడండి లేదు. హ్మ్. సత్యము ఆత్మ హ్మ్. ఈ మాయకి ఆధారమే కానీ భిన్నంగా ఉంటుంది. ఆ! గురుగారు. హ్మ్. హ్మ్. ఒకసారి పూర్తిగా చదువు. ఇంకా 2 లైన్‌లున్నాయి గురుగారు. చెప్పండి. నేనున్నాను అనేదే గమ్యము, అంతిమ సత్యము. శుద్ధ సత్తుని పట్టుకొని వేలాడటమే విచారము. ఇక్కడ వస్తుంది సమస్య. హ్మ్. ప్రకాశించిన తర్వాత పట్టుకొని వెళ్ళటం తేలికే, హుహు. ఆ! గురువుగారు. హ్మ్. ప్రకాశించక ముందు హ్మ్. అదే చివరి సెంటెన్స్ శుద్ధ సత్తుని పట్టుకొని అంటే తెలియక దాన్ని ఎలా పట్టుకుంటాం గురుగారు? హ్మ్. హ్మ్. పైగా అహంకారంతో దాన్ని పట్టుకునేది అవుట్ ఆఫ్ విషయం. హ్మ్. అవును. హ్మ్. ఇది తాడు అని తెలిసింది, హ్మ్. పోయింది, హ్మ్. తాడు పట్టుకున్నావు అక్కడ హ్మ్. లేదే, అవును గురుగారు. హ్మ్. తాడు మాత్రమే అవును. తాడు అని తేలిపోయాక పాము ఏం లేదుగా. అవును. అవును గురుగారు. హ్మ్. అంటే తాడు అన్న ఆలోచనతోనే ఉండు అని అర్థం అక్కడ. హుహు. సంస్మరణగానే ఉండు ఉండు. అని అర్థం. హ్మ్. తర్వాత వస్తుంది మళ్ళీ మనసు వస్తుంది కనబడుతుంది. హ్మ్.
అన్నాడు మహర్షి, స్వయం కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, సర్వం ఆత్మే పొమ్మన్నాడు. అంటే అక్కడ మనసు వచ్చినా కూడా ఆ శుద్ధ సత్తుని పట్టుకొని ఉండమని చెప్తున్నారు. పట్టుకుని కూర్చోలేదమ్మా. ఉమ్. అహంకారము గురువు గారు. అహంకారము ఆత్మ అవ్వలేదు. చీకటి సూర్యుడు ఎదురు నిలవలేదు. అజ్ఞానము ఆత్మ ఎదుట ఉండదు. నీవు పట్టుకోవటం అంటే నీ సహజత్వం అది అదిగా ఉండమని అర్థం. అంతవరకు గురువు గారు. పట్టుకోవటం కుశలం లేదు. గురువు గారు. ఏమ్మా? గురువు గారు. ఒకసారి పూర్తిగా అంటే చదువు. కొంతమంది ఇప్పుడు భగవాన్ అంటారు అది మరలా వచ్చిన తర్వాత జారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఏం పట్టుకుంటా ఎక్కడికి పోతుంది అది అని అంటే చదివాను గురుగారు. జారిపోయే అవకాశం ఉంది కాబట్టి దానిని గురుగారు తాను తెలిసాక మళ్ళీ పాంపై కలుగుతుంది అక్కడ. మళ్ళీ పాము వచ్చిందేమో. లేదు లేదు, ఒకసారి తెలిసిన తర్వాత మళ్ళీ అవకాశమే లేదు. కానీ ఇక్కడ ఏంటంటే దేవన్నంత వరకు వాసనలు ఉంటాయి కాబట్టి తిరిగి వస్తామేమో అని కాస్తున్నది. బట్ అది జరగదు అట్లా. గురువు గారు. పాము లేదు ఉన్నది తాడే అని తెలిసాక పాము కలగనట్లే రూపజ్ఞాన ప్రకాశం తర్వాత దేహతో బంధాలు వచ్చే ప్రసక్తి లేదు. జరణ మరణాలు ఉండదు. ఇంకా ఐ కెన్ అష్యూర్ యూ. జారిపోవటం అంటే మళ్ళీ నష్టమైన మళ్ళీ పూర్తిగా గురువు గారు. అర్థమైంది అర్థమైంది. తాడు ప్రకాశంతో పాము నష్టమైంది. అక్కడ దేని పాము నష్టమైంది. అవును గురుగారు. ఆత్మ ప్రకాశంతో అహంకారం నష్టమైంది. దేహం అయిపోయింది. దేహం ఉంటుంది. మళ్ళీ నాకు కోరికలు దేహం అనేది ఉంటుందా? కుదరదు కదా. ఒకసారి నష్టమైనటువంటి అహంకారము తిరిగి రావటం అనేది జస్ట్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. మనస్సు ఉంటుంది. ఎటువంటి మనస్సు? బీజ మనస్సు, వేయించిన గింజలాగా ఉంటుంది. దాని అంతవరకు ఉంటుంది. అది జస్ట్ ఫంక్షనల్ ఆస్పెక్ట్. అర్థమైంది. మనసు అన్నారు పగలపడి తాటలాగా ఉంటుంది. అపవిత్రంగా ఉంటుంది. ఎందుకు ఉండాలి? కారణం దేహానికి ఎక్స్పైరీ డేట్ రాలేదు కాబట్టి. సామాన్యంగా అందరూ ఏమనుకుంటారంటే ఆత్మప్రకాశంతో వెళ్ళిపోతాడు. ఏం ఆత్మ ప్రకాశించిన దేహము సంసారము 90 దాకా ఉందిగా. అవును గురుగారు. మరి 16 ఎగిరిపోవాలిగా. దానికి ఏమని చెప్పాడు? ఫ్యాన్ తిరుగుతూ ఉంటే స్విచ్ ఆఫ్ అయింది, కరెంట్ పోయింది, కొంతకాలం తిరిగినట్టు. అవును. ఆ కొంతకాలమే 1950 గురుగారు. దాని ఛార్జ్ అంతవరకు ఉంది కాబట్టి తిరుగుతూ ఉంటుంది. ఎందుకని? కర్మ వల్ల తిరుగుతా ఉంది. గురువు గారు. ఎప్పుడు నష్టం కావాలి దేహము. జ్ఞానికి అజ్ఞాని ప్రార్థం ఉంటుందబ్బా. గురువు గారు. ఇక్కడేమో కర్త లేని ప్రార్థం, అక్కడేమో కర్త ప్రార్థం. ఏనాల రవి గురువు గారు వింటున్నావా? జీర్ణమైందా? అయింది గురువు గారు. ఒకసారి కొంత అదే నష్టం అయింది అంటే అదే మళ్ళీ దుఃఖం వచ్చిందంటే అది నష్టం కానట్టే. ఇంకా అది అంతేగా మరి.
ఆ, బంధం ఏర్పడితే ఇంకా ఉన్నట్టే కాదు. దాని అర్థం ఏంటి? ఆత్మ ప్రకాశంతో ఇంకా అహంకారం మిగిలి ఉంటుంది అనేది, అజ్ఞానం ఉంటుంది అనేది పొరపాటు. అదే అంటే అది చీకటి అది ఏదో అనుభవం అయి ఉంటుంది అది, బట్ నష్టమైంది అనుకోవచ్చు అనుకోవచ్చు కానీ అది కుదరదు. అదే. నష్టం ఇది ఎప్పుడు అవుతుంది? రాము నష్టం ఎప్పుడు అవుతుంది? తాడని తెలిసాక. ఉన్నది నేనున్నానన్న అహంస్ఫురణ రూఢి అయినప్పుడు అప్పుడు ఏమిటి లేకపోతే గురువు గారు. నాదేనే వాడు ఉండడు, దేవం ఉంటుంది, ఉంటుంది, బంధాలు ఉండవు. గురువు గారు. తామరాకు నీళ్ళల్లో ఉంటే అంటున్నట్టు ఉంటాడు, ఎక్స్పైరీ డేట్ దాకా ఉంటాడు. అదే అది రెడీ టు షైన్ అని మీరు అంటారు కదా గురువు గారు. కాకపోతే ఇటుపక్క జీవుడే అంటే ఆ అర్హత కొంచెం ఉండాలంటారా గురువు? అది అట్లా ఏమి ఉండదేమో. ఈ అర్హత అనే క్వశ్చన్ లేదు. లేదు. నో ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆధార్ మాయ అంతా కూడా ఆత్మమయం. కానీ అంటే ఎందుకు ఎక్కడ మీరు అంటారు కదా గురువు గారు, అంటే అహంకారం నష్టపడడం సిద్ధపడుతున్నావా అంటారు కదా మీరు. ఇక్కడ ఇది చీకటి అనుకుంటే వెలుగు వచ్చాక కూడా చీకటి ఉంటుందా మరి? ఉంటుంది. ఇది అజ్ఞానం అంటే జ్ఞానం ప్రకాశించాక అజ్ఞానం ఎక్కడ ఉంటుంది? గురువు గారు. కాబట్టి మనస్సు నష్టమైపోతుంది, అహంకారము తల ఎత్తదు. చుట్టానికి ఉంటుంది, దృశ్యాలు కనపడతాయి, గుర్తొస్తాడు. నాది అనేటువంటి ఆ గ్రంథి తెగిపోయి ఉంటుంది. స్వరూప జ్ఞానం అంతా స్వప్నతుల్యంలాగా ఉంటుంది. అసలు స్వప్నతుల్యం పదం కూడా లేదు అసలు. అది లేదు. ప్రాణ లేదని తెలిసాక ఇంకా ప్రాణ భయం కలుగుతుందా నీకు? కలగదు గురువు గారు. అవును. నీవు దేహము కాదు అని తెలిసాక దేహ సంబంధమైన బంధాలు ఉంటాయా మరి? ఉండవు. అవునవును. ఇప్పుడు స్వప్నం అంటే మళ్ళీ పాము కనిపించాలి, అది ఒక కలలాగా అనిపించాలి, మళ్ళీ అలా ఉండదు మళ్ళీ. కాబట్టి మాయా ఇస్ ది రియాలిటీ అని ఎందుకు అన్నాడు? ఆత్మని విడిచి మాయ లేదు. ఆవరణం కూడా బంగారమేగా, ఆ దృష్టితో చెప్పాడు. ఓకే, గురువు అంటే ఎక్స్పాండెడ్ కాన్షియస్ గా ఉంటుంది అది ఉంటుంది. నువ్వు చూడవరిస్తేనే ఇవి కనపడితే అడిగినప్పుడు బయటకు వస్తుంది, పోతుంది. అదే మనస్సు మనసు వచ్చినప్పుడు ఎక్స్పాండెడ్ కాన్షియస్ గా ఆ దృష్టికోణం ఉంటుందేమో, అంతే కదా గురువు గారు? అంత ఉంటుంది. లేదంటే తనకు తానుగా ఉంటుంది. ఈ ఐడెంటిటీ పోదు. నువ్వు ఎవరిని చూసినా చూడకపోయినా ఇబ్బంది ఏం లేదు. అదే అయ్యో దేహం ఉందే, దేహానికి రోగం వచ్చిందే, నేను ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు ఏడున్నాడుగా. లేదు. అవును. ఇతరులు కనిపించినా కూడా తనకి భిన్నంగా వ్యక్తం అవ్వరు. మీరు ఆ మాట కూడా అడిగారుగా. మీరు మహాపురుషులు ఆ మాత్రం రోగం తగ్గించుకోలేరా అంటే తగ్గించుకోవచ్చు, చెప్పేవాళ్ళు ఏడన్నాడు. చెప్తున్నాడు అంటే మనస్సుతో చెప్పిన మాటేగా. అడగచ్చు, మీకు బంధాలు లేవా అని. అందరూ ఉన్నారు, బంధం అని అనేవాళ్ళు లేదని దానికో ఇక్కడ అర్థం కాదు. అదే అందరూ ఉన్నా లేనట్టే. అందరూ ఉన్నా కూడా లేదు, అహంకారమే లేనట్లు. అదే అహంకారం లేనట్టు, బంధం లేనట్టు. ఆస్తిపాస్తులు ఉంటాయి, సంసారం ఉంటుంది. జనకజ మహారాజు యొక్క పరిస్థితి అటువంటిది. అన్ని సంవత్సరాలు పరిపాలించాడు తర్వాత కూడా. సో అది ఉంటుంది, కానీ నాది అనేది ఉండదు. దాన్ని అర్థం చేసుకోవటం మాయలో కష్టం. నువ్వు అనుకోవచ్చు ఇంత సంసారం ఉంటే
దాని సంబంధం లేదంటారు ఏమిటని నీ దృష్టికోణంతో చూస్తావు అవునవును. కదా. యా, ఇటు పక్కంతా భేద దృష్టితో చూస్తాను కాబట్టి అలా ఇంకోటి అనిపిస్తుంది. ఏంటి, నీళ్ళల్లో ఉంటూ మనకి చేతులకి నీళ్ళు అంటుతాయి, తామరాకి ఎందుకు అంటదు? ట్రై చేసి చూడు. ఒక బొట్టు కూడా నిలబడదు గురువు గారు దాని మీద. ఆ, ఇక్కడ కూడా అంతే, ఒక విషయం కూడా అవును. అంట. బీ విత్ ఇన్, ఫీల్ వితౌట్, అలా ఉంటుంది. అర్థమైంది. అక్కడే ఉంటావు, ఏది నిన్ను అంటదు. అంటది. కర్మలు సాగిపోతూ ఉంటాయి. నీ దృష్టిలో బంధం అనుకుంటావు, అటువంటి బంధ దృష్టే ఉండదు అక్కడ. అంటే ఇప్పుడు కూడా అదే ఉంది, కాదే ఎరుకతో కూడి లేదు. అంతే కదా గురువు గారు? ఎరుకుతూనే ఉన్నది, నీ స్వరూపం ఎరుకని తెలీదు.